కాల్ చేస్తుంది. ఆయన అగ్ని మనలో మండిస్తాడు. నీవు ఆయన మార్గములో ఉంటే, ఆయన సత్యమును గ్రహిస్తే, పవిత్రమైన వాటి మీద నీ మనస్సును ఉంచుకుంటే, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని గ్రహించి దానిని వదిలిపెట్టి మారు మనసు పొంది దేవునితో నువ్వు ఏకమైతే ఆ అగ్ని నిన్ను వెలుగుగా మారుస్తుంది. లేని ఎడల ఇప్పటికైనా నిన్ను నువ్వు తెలుసుకొని సరి చేసుకోకుండా పోతే ఆ అగ్ని నిన్ను వెలిగించాల్సింది పోయి ఆర్పేస్తుంది. కాబట్టి ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. ఈరోజు అది జ్ఞాపకం చేసుకొని దానిని వదిలిపెట్టి